45 రోజుల క్రితం మన లాక్డౌన్ ప్రకటించి భారతదేశమంతటా ఈరోజు లాక్డౌన్ ప్రకటించి కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రధానమంత్రి మోదీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాక్డౌన్ పాటించడం జరిగింది. లాక్డౌన్లో భాగంగా దాదాపుగా 45 రోజుల నుంచి నిరుపేద కుటుంబాలు చాలామంది అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలు, అణగారిన వర్గాలందరూ కూడా చాలామంది అన్నం దొరక్క ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు లాక్డౌన్ నుంచి 45 రోజులు అయినప్పటికీ ఎక్కడ కూడా పెద్దలు ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తూ, పరిశుభ్రతను పాటిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈరోజు లాక్డౌన్ ద్వారా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే కక్కలపల్లి కాలనీ గ్రామ పంచాయతీలో, ఆదర్శ్ నగర్, దండోర కాలనీలో, తదితర కాలనీల్లో ఇక్కడ ఉన్నటువంటి రెడ్డప్ప గారు ఈరోజు భోజన సదుపాయం ఈ పేద ప్రజలందరికీ కల్పించాలని మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పులిహోర పొట్లాలు ఇంటింటికి సరఫరా చేస్తూ, అలాగే వారికి అరటి పండ్లు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఉడతా భక్తితో ఆయన చేతనైనంత వరకు దాదాపుగా ఈరోజు 700-800 కుటుంబాలకి భోజన సదుపాయం కల్పించినందుకు రెడ్డప్ప గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగా ఎంతోమంది ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి. రెడ్డప్ప గారు పెద్ద ఆర్థిక స్తోమత లేనప్పటికీ కూడా పేద ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ ప్రజల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకోవడం కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు అందరూ కూడా చేసి పేద ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి, పేద కుటుంబాలు చాలా మటుకు అన్నం లేక, మొన్ననే మనం రాజమండ్రిలో చూసాం, అన్నం లేక 2 పిల్లలు, తల్లి భోజనం లేక బయట పోయి ఆమె యాచించే పరిస్థితి లేక ఆ అవమానంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం, ఉరేసుకోవడం, 2 పిల్లలకు ఉరేసుకోవడం కూడా చూసాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన భారతదేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈరోజు ఒక పూట భోజనం ఇన్ని వందల కుటుంబాలకు కల్పించడం అంటే చిన్న విషయం కాదు, ఇది గొప్ప విషయం. ఇలా సదృదయంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ రెడ్డప్ప గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నియంత్రణ భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం సూచనల మేరకు ఈరోజు కక్కలపల్లి కాలనీ పంచాయతీలో ఆదర్శ్ నగర్, దండోర నగరు మరియు ఈ కాలనీ అందు రెడ్డప్ప మరియు మిత్రు బృందం అందరూ కలిసి ఈరోజు కుస్కా మళ్ళీ సాంబార్ అన్నీ కలిసి ఇంటింటికి కార్యక్రమం. ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ కాలనీలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. అందరూ జీవనోపాధి కూలీ పని చేసుకుంటూ జీవనం చేస్తున్నారు. అందుకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి ఈ రెడ్డప్ప ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన విషయం. అందుకు ఈ ముఖ్య అతిథిగా ధనంజయ యాదవ్ అన్న గారు వచ్చినారు. అందరం కలిసి ఇంటింటికి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని. ఆదర్శ్ నగర్లో నిరుపేదలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కరోనా బాధ నుంచి ఇళ్ల నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఒక పూటన్న భోజనం సాయం చేయాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.